కర్నూలు జిల్లా కలవకుర్తి నియోజకవర్గంలోని కలవకుర్తి, వెల్తాండ, తలకొండపల్లి, కర్తాల్ అన్ని మండలాలలో రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. బైక్ ర్యాలీలు, రాస్తారోకలు నిర్వహించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్నం చేశారు. ప్రధాన కూడల్లో తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యతిరేక నినాదాలు చేశారు. శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రజాస్వామిక విధానాలు ప్రభుత్వ ప్రజాస్వామిక విధానాలు కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం రేవంత్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కేసులు పెట్టిన దాన్ని వెంబడే ఎత్తేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం కేసీఆర్ గారిని లక్ష్యంగా చేసుకొని వారిచ్చిన హామీలన్నీ మర్చిపోయి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ మర్చిపోయి ఈరోజు ప్రజలను డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా సిట్ పోలీసులు ఏదైతే నోటీస్ ఇచ్చిందో కేసీఆర్ గారిని ప్రశ్నించడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది తెలంగాణ అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తున్న ప్రజలందరూ కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చి కేసీఆర్ గారికి సంఘీభావంగా తెలపడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ జాతిపిత 14 సంవత్సరాలు పోరాటం చేసి కేంద్రము మెడలు వంచి పార్లమెంట్లో బిల్లు పెట్టించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు కేసీఆర్ గారి మీద అనేక ఆరోపణలు, ఈరోజు అనేక ఎంక్వైరీలు, సిట్టు స్పెషల్ దాన్ని కూడా చేసి ఈరోజు ఏ విధంగా బాధిస్తుందో మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. మమ్మల్ని శాంతిస్తలేరు. మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయడానికి ఆశ్రయ కలిగిన ప్రభుత్వం మాట్లాడితే కొంత స్థలం ఒక ఇరుగ బస్తకు మేము 24 గంటలు వాస్తవికంగా నువ్వు ఏం చేస్తావు? ఇరుగ బస్తాలు తోలుకొస్తావు, 24 గంటలు మమ్మల్ని సభ చేపిస్తావు. మేము 24 గంటలు దుల్లేమాయే, ఆవుదేమాయే, సంసారమేమాయే అనేది ఒక్కరికన్నా లెక్క. మన లెక్కకైతే ఎన్ని ఇరుగ బస్తాలు కావాలి, దేని కావాలి అనేది ఒక్కరికన్నా జ్ఞానం ఉండదా? 24 గంటలు మేము ఆడ సభ చేస్తున్నాం. ఏంటి ఒక ఇరుగ బస్త కొరకు ఒకటే ఇస్తాడు ఆ సీరియల్ మళ్ళీ. ఏంటి ఈ ప్రభుత్వం ఇదేనా చేసేది? ధర్మ పద్ధతేనా? 2000 4000 అన్నాడు, తూడు కొట్టుకుపోయింది. ఇదేనా ఇది ధర్మత? 6 గ్యారెంటీలు అన్నావు, అవును మంచి ఒక్క మూడన్న గ్యారెంటీ చేసినావా? ఏందా నువ్వు నార్కాల్ జిల్లా మంత్రివి, నువ్వు రైతు బంధు అంటివి, ఆదులు దాన్ని కొనిపోతుంది. నువ్వు ఏం చేస్తున్నావు? రైతులను ఏం చేస్తున్నావు? అక్కడ తీసుకుపోతావు, ఇక్కడ తీసుకుపోతావు, వైకుంఠంలో పోయి సగరం చేపించుకొని ఆయన ఇంటరాగేషన్ పేరుతో ఈ తెలంగాణ రాష్ట్రం ఈ
అతన్ని హింసిస్తుర్రు, బాధ పెడుతుర్రు. ఈ రోజు నానా బూతు మాటలు తిడుతుర్రు. తెలంగాణలో మీరిచ్చిన హామీలను అమలు చేయండి, పేదవాళ్లకు న్యాయం చేయండి. మీకు అధికారం వస్తే కేసీఆర్ ను తిట్టడం కాదు, కేసీఆర్ ను కేసులు పెట్టడం కాదు, కేసీఆర్ ను ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కాదు, రేవంత్ రెడ్డి కాదు, ఏ శక్తి ఏమి చేయలేదని తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఖబర్దార్ తెలంగాణ ప్రభుత్వం, ఖబర్దార్ తెలంగాణ పూర్వం ఈ రాష్ట్రంలో అమలుకు నోచుకున్నటువంటి హామీలు ఇచ్చి దొంగ మాటలతోటి, లంగ మాటలతోటి, మాయ మాటలతోటి, మోసం మాటలతోటి యావత్తు తెలంగాణ ప్రజలు మోసం చేసి ఓట్ వేయించుకొని ఇచ్చినటువంటి ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టో అమలు చేయకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అధోగతి పాలు చేయడం విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే ఒక ప్రముఖ రైతు మరి రైతుల గురించి, యూరియా బస్తాల గురించి, 6 గ్యారెంటీల గురించి, అదే డిక్లరేషన్ గురించి, 420 పథకాల గురించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క విధానాలు మొత్తం కూడా చెప్పడం జరిగింది. మనస్ఫూర్తిగా ఆయనకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు మరి ఆడలేక ఆ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మన అధినేత కేసీఆర్